మొన్న మహారాష్ట్ర ట్రిప్లో అయితే చాలా సపోర్ట్ చేశారు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బాగా మంచిగా పోయినాయి వీడియోస్. అండ్ నా వీడియోస్ చూసి ఒక 5-6 గ్రూప్స్ వెళ్ళిర్రు. సేమ్ కాలు వాటర్ ఫాల్స్ మధ్య వెళ్ళిర్రు. వాళ్ళకు ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చి గైడ్ చేసిన అందరికీ సేఫ్గా వెళ్ళొచ్చారు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. నా వీడియో నుంచి మళ్ళీ వెళ్ళిర్రు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అసలు నేను. దానికైతే చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఫాలోవర్స్కి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హైలైట్ లొకేషన్స్ చూపిస్తా. బాయ్, పోతున్నా. బాయ్ చెప్పు. కాఫీ. హాయ్ గాయ్స్, సో ఎగ్జాక్ట్లీగా 4:50కి ఉండే ట్రైను చెర్లపల్లిలో 4:45కి స్టేషన్లోకి వచ్చిన. రబ్బ ఉరికొచ్చి సీట్లు ఎక్కునేసరికి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీగా 4:50 అంటే 4:50కి 10 వరకు స్టార్ట్ అయింది ట్రైన్. 3 టైర్లో బుక్ చేసుకున్న టికెట్. కాకపోతే ఆర్ఏసీ అంటే హాఫ్ సీట్ వచ్చింది. ఆయన కూడా నాతో పాటు ఉన్న ఆయన కూడా గోవాకి వెళ్ళాలంట. సో సారీ, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేను కదా. అస్సాం, గువాహతి, మేఘాలయ వెళ్తున్నా. మేఘాలయ ట్రిప్ ప్లాన్ చేసిన అనమాట. మన హైదరాబాద్ చెల్రపల్లి టు గువాహతి డైరెక్ట్ ట్రైను. 48 అవర్స్, 47 అవర్స్ ట్రైన్ జర్నీ అనమాట. ఈ ట్రైన్లోనే 2 డేస్ ఇంకా ఈ ట్రైన్లోనే సంసారము. ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రావెల్ చేయడము. ట్రైన్లో అయినా బస్లో అయినా ఫస్ట్ టైము. ఇంతకుముందు బస్లో వెళ్ళిన 30 అవర్స్ ఏమో పట్టింది. మన కుంభమేళకి వెళ్ళినప్పుడు వెళ్ళిన. ఇది ఫస్ట్ టైము ట్రైన్లో. సో లెట్స్ సీ. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ట్రైన్ జర్నీ 2 డేస్ ఎట్లుంటుంది, నేను ఎట్లా ఫేస్ చేస్తా. ఫస్ట్ టైం ట్రైన్లో అసలు ట్రైన్ జర్నీయే కొత్త నాకు, ఎప్పుడు చేయలేను, ఫస్ట్ టైము. సో ఇది పరిస్థితి. ఆ బ్యాగు వేరే అయినది. ఒక్క సీట్లో ఇద్దరం అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఆయన కూడా గోవాతి ఏనంట. 2 డేస్ టీటీ వచ్చిండు. అడిగినాము, రిక్వెస్ట్ చేస్తే మొత్తం చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటే చెప్తా అని చెప్పిండు. ట్రైన్లో అద్దంలోకి వీడియోస్ బాగా తీస్తారు. నేను కూడా తీద్దామని అనుకున్నా. కాకపోతే నా అద్దం బాగాలేదు. నా అద్దం కాదు, సారీ, ట్రైన్ అద్దం బాగాలేదు. తుమ్మల చెరువు. మొత్తానికైతే టీటీ తోటి మాట్లాడి సీటు సెట్ చేయించుకున్నాము. ఆయన అక్కడనే ఉన్నాడు, నేను వేరే సీట్లోకి షిఫ్ట్ అయిపోయినా. టైం 10 అవుతుంది. గుంటూరు స్టేషన్ దాటింది. అయితే లంచ్ జొమాటోలో ఆర్డర్ పెట్టింది అనమాట. గుంటూరు స్టేషన్ 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్లో రీచ్ అవుతుంది అనగానే జొమాటో ఓపెన్ చేసి గుంటూరు రైల్వే స్టేషన్ లొకేషన్ పెట్టగానే చుట్టుపక్కల రెస్టారెంట్స్ వచ్చేసినాయి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా. డైరెక్ట్ గుంటూరు స్టేషన్ రీచ్ అవ్వగానే తీసుకొచ్చి ఇచ్చిండు చికెన్ ఫ్రైడ్ రైస్. తినేసిన, బాగానే ఉండే, పర్లేదు. ఇక సో అది అన్నమాట కథ. గుడ్ నైట్. ఇక పొద్దున్న లేస్తాం. ట్రైన్ పోతా ఉంది. 7:04 చూసిన. ఒడిస్సాలోకి ఎంట్రీ అయింది. భువనేశ్వర సంథింగ్ ఇక్కడికి వచ్చింది. ట్రైన్లో ఎగ్ కర్రీ విత్ రైస్ తీసుకున్నా. 140 రూపీస్ అంట. అది తిన్నా ఒకటే, తినకుండా ఒకటే. ఆకలి అవుతుంది కాబట్టి ఇక తినాలి, తప్పదు అన్నట్టు తిన్నా. ఇక బాగుంది. అది మనది ఏంటంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఈ ప్లేసెస్ కవర్ చేయాలి, ఇన్ని రోజులు ఉండాలి,
ఇన్ని డేస్ కవర్ చేయాలి, ఇక్కడిక్కడ స్టే చేయాలి అంటే ఏం ప్లాన్ చేసుకుని నేను. సో ఒక స్టేట్కి వెళ్తున్నా అంటే వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ని బట్టి ఎక్కడ ఉండాలి ఏంటి అనేది అదంతా మొత్తం ట్రావెలింగ్లో ప్లాన్ చేసుకుంటా, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసుకుంటా ఎక్కడికి వెళ్ళాలి అనేది. మెయిన్ ప్లేస్ ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఒక స్టేట్కి మెయిన్ ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్ ఒక్కటి ఫిక్స్ అవుతా ఫస్ట్. అంటే ఇప్పుడు మేఘాలయలో 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ మెయిన్ థింగ్. ఆ ప్లేస్ ఒక్కటి ఫిక్స్ అయ్యాను అనమాట. మిగతా అన్నీ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. ఈ మేఘాలయ సిరీస్ మాత్రం మస్తు ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఆల్మోస్ట్ 1800 కిలోమీటర్స్ దాటినాము. గుమాని వెస్ట్ బెంగాల్. 2 hours లేట్ నడుస్తుంది ట్రైన్. 2 days ఎట్లా అంటని ఎట్లా ఉంటానో ఏమో అంటాను టెన్షన్ పడ్డా, కానీ మొత్తం టైం పాస్ అయిపోతుంది, ఇట్లా డబ్బ అయిపోతుంది టైము. 2 days తింటున్నా, పడుకుంటున్నా, ఫోన్ చూస్తున్నా, అంతే అయిపోతూనే ఉంది టైము. రేపు మార్నింగ్ 2 hours లేట్ నడుస్తుంది ట్రైను. ఆఫ్టర్నూన్ అనుకో 2-3 వరకు గౌహతి రీచ్ అయిపోతాము. కానీ ట్రైన్లో ఫుడ్ అస్సలు నచ్చలే, అస్సలు బాగాలేదు. నచ్చకున్నా కానీ ఆకలికి తినాల్సి వస్తుంది అంతే. అసలు ట్రైన్ ఒక మినీ సూపర్ మార్కెట్ అయిపోయింది. వస్తూనే ఉన్నారు, చాయ్ అని, పాన్ బార్లని, హెడ్సెట్ అంటని, బ్యాగులు అంటని, దుప్పట్లు అంటని, ఇంకా ఫుడ్, అవేమో స్నాక్స్, స్వీట్స్, బాబా ఎన్ని అంటే అన్నీ ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. దేవుడా, అవేవో తీసుకున్నా, కోల్కతా కాజా అంటాను, అవి తీసుకున్నా, బాగున్నాయి. అవి టైంపాస్కి తినుకుంటా వస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ 2200 కిలోమీటర్స్ దాటిన. మోర్ 3 to 4 hours టు గో. గువాహతిలో దిగిన తర్వాత డైరెక్ట్ ఆల్రెడీ స్కూటీ బుక్ చేసుకున్నా రెంట్కి. 6 daysకి బుక్ చేసుకున్నా. 2600 ఏమో ఛార్జ్ చేసిర్రు. గువాహతి నుంచి షిల్లాంగ్ వెళ్ళి షిల్లాంగ్లో స్టే తీసుకొని ఎక్స్ప్లోర్. ఇంకా అక్కడ నుంచి ఈరోజు కాదు రేపటి నుంచి ప్లేసెస్ తిరగడం స్టార్ట్. ఇంకా మేఘాలయ మొత్తం కవర్ చేస్తా. మేఘాలయలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి, చూపిస్తా. ప్రతి ఒక్కటి మస్తు ఉంటాయి లొకేషన్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా లొకేషన్స్ ఉంటాయి మంచిగా. ఇదే రివర్, బ్రహ్మపుత్ర రివర్ క్రాస్ అయిన గౌహతి అనొచ్చు, గువాహటి అనొచ్చు, గౌహతి అనొచ్చు, రెండు. కామాఖ్య జంక్షన్ ఇది. ఆల్మోస్ట్ గువాహతి 10 minutesలో రీచ్ అయిపోతాము. ఇక్కడ కామాఖ్య దేవి టెంపుల్ అని ఒకటి ఉంటుంది, ఫేమస్ టెంపుల్ ఇక్కడ అనమాట. అది కూడా కవర్ చేయాలి. కాకపోతే మేఘాలయ వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు గువాహటి వచ్చినాక గువాహటిలో కామాఖ్య దేవి టెంపుల్ కవర్ చేయాలి. మస్తు ఉంటుందంట. ఈ ట్రైన్లో 2 days జర్నీకి గొంతు అంతా ఎట్లనో అయింది, సర్ది అయ్యింది, ప్రాణం అంతా ఆగమాగం అవుతుంది. గువాహతి రైల్వే స్టేషన్ దిగిన. ఆల్రెడీ బైక్ రెంట్ బుక్ చేసిన. స్టేషన్లో దిగినాక డైరెక్ట్ స్టేషన్కి వచ్చి ఇస్తా అని చెప్పిండు ఆయన. ఒక 30 minutes వెయిట్ చేయమన్నాడు స్టేషన్లో. సో స్టేషన్ బయట పోయి వెయిట్ చేద్దాము. రైల్వే స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత పల్టాన్ బజార్ సైడ్ రావాలి. పల్టాన్ బజార్ సైడ్ వస్తే గువాహతిలో ఇక్కడ షిల్లాంగ్కి ఆటోలు, ఈ షేరింగ్ ఆటోస్, అండ్ ముందుకెళ్తే ఆ ఆటో చూడంగా షిల్లాంగ్ వెళ్తాయి. 500 ఛార్జ్ చేస్తారంట షిల్లాంగ్ వెళ్ళడానికి. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇట్లా ట్రావెల్స్ కూడా ఉన్నాయి. తవాంగ్ ఇటు సైడ్ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. షిల్లాంగ్కి 500 ఛార్జ్ చేస్తారంట షేరింగ్ కార్లో. తవాంగ్ అయితే 1700 అంట సుమో షేరింగ్. ఇది
ఇంకోటి ఫర్ 6 డేస్కి ఇంకా 2600 ఛార్జ్ చేసారు ఫర్ 6 డేస్కి. గువాహటిలో లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి ఎవరైనా వస్తే. ఇటు సైడ్ మన మేఘాలయ కానీ తవాంగ్ అరుణాచల్ కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు వస్తే బైక్ రెంటల్స్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి ఒకసారి. లైసెన్స్ ఉండాలి, ఒరిజినల్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ బైక్ రెంటల్కి. ఆల్రెడీ గువాహటి నుంచి షిల్లాంగ్కి స్టార్ట్ అయినా బైక్ తీసుకొని, ఈ బైక్ రెంటల్ తీసుకొని స్టార్ట్ అయినా. లొకేషన్స్ అయితే మస్తున్నాయి, మొత్తం కొండలు లైక్ ఎట్లా అంటే పెద్ద పెద్ద చెట్లు. అవి తాటి చెట్ల కొబ్బరి చెట్ల అర్థం కావట్లేదు, తాటి చెట్ల కొబ్బరి చెట్ల అర్థం కావట్లేదు కానీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, పొడవు చెట్లు ఉన్నాయి, పెద్ద కొండలు ఉన్నాయి. పెద్ద కొండల మధ్యలోకి చూడడు మస్తు ఉంది డ్రైవ్ చేస్తుంటే. వామ్మో, అసలు ఏం వాన ఇది, అంత ఘోరం అసలు తెలుసా. చల్ల పిడుగులు, లైక్ ఎట్లా పిడుగులు అంటే ఉరుములు, ఫుల్ ఉరుముతుంది. టన్ ఫుల్ వాన, ఘోరం వాన. కుదరైతే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వాన స్టార్ట్ అయ్యి. అసలు టూ మచ్ అసలు తెలుసా వాన ఇది. ఏ వాన పడ్డది అనుకుంటావు, ఆ ఒక్క ప్లేస్లోనే ఉంది. ఒక 3-4 కిలోమీటర్స్ వాన ఘోరం ఉరుముతుంది, ఘోరం వాన. మళ్ళీ జర్ర కొంచెం దాటినామంటే అసలు మొత్తం వాననే లేదు, వాన మొగలే లేదు అసలు. ఉమియం లేక్, వెనకాల కనిపిస్తున్న లేక్ పేరు ఉమియం లేక్. ఈ లేక్లో బోటింగ్ కూడా చేయొచ్చు. కుదిరితే రేపు వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి ఈ ఉమియం లేక్. ఫేమస్ లేక్ ఇది, చాలా బాగుంటాయంట. లొకేషన్స్ ఇంకా చాలా బాగుంటాయంట. అండ్ నేను గూగుల్లో చూసిన లొకేషన్స్ బాగుండే, మార్నింగ్ టైం బాగుండే, బోటింగ్ కూడా ఇంకా మస్తు ఉంటుంది. ఒకవేళ పాసిబుల్ అయితే రేపు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాయి ఇది ఉమియం లేక్. ఈ లేక్ అదే చాలా పెద్దగా ఉంది. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ మీదకి తీసిన ఇప్పుడు ఒక వీడియో. ఇక్కడికి వచ్చిన ఇప్పుడు వ్యూ షిల్లాంగ్. తిరిగి వెతుక్కున్నా. ఇది నీట్గా ఉంది, ఒక్కరికి చాలా మంచిగా ఉంది, సింపుల్గా సింగిల్ బెడ్. మొత్తానికి హైదరాబాద్ నుంచి మేఘాలయ క్యాపిటల్ సిటీ షిల్లాంగ్ అయితే వచ్చిన. ఫ్రమ్ టుమారో, రేపటి నుంచి ఇంకా మేఘాలయ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. అట్లీస్ట్ ఒక 4-5 డేస్ పడుతుంది. మేఘాలయ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తవాంగ్ వెళ్దాం అనుకుంటున్నా, అరుణాచల్ ప్రదేశ్. మేఘాలయ ట్రిప్ అయిపోయినాక మూడ్ ఇంట్రెస్ట్ని బట్టి తవాంగ్ వెళ్తా. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బైక్ రెంటల్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. మీరు ఎప్పుడైనా మేఘాలయ వస్తే నెక్స్ట్ 2 monthsలో మేఘాలయ బాగుంటుంది. రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. స్టార్టింగ్ సీజన్ వచ్చిన నేను ఎట్లుంటుందని చూపిస్తా. గువాహటిలో బైక్ రెంటల్ అండ్ ఇక్కడ షిల్లాంగ్లో రూము చూసుకోండి. నీట్గానే ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నది రూమ్ అయితే, చాలా నీట్గా ఉంది. బెటర్ 600 వర్త్ 600 దీనికి ఓకే అనిపించింది, మంచిగా ఉంది. అండ్ గువాహటి నుంచి షిల్లాంగ్కి రావాలంటే 500, మళ్ళీ పోవాలంటే షిల్లాంగ్ నుంచి గువాహటికి పోవాలన్నా కూడా 500,000 రూపీస్ బొక్క నాకు. అందుకని నేను బైక్ రెంటల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇట్లా ట్రావెలింగ్ ఎక్కువ, లోకల్ ట్రావెల్స్ ఎక్కువ ఖర్చులు తీసుకుంటారంటనే బైక్ రెంటల్స్ ఖచ్చితంగా బైక్ రెంటల్స్ చూసుకుంటా. బైక్ ఉంటే మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎంతసేపు అన్నా తిరగొచ్చు అనే హోప్, ఆ ధైర్యం వేరే ఉంటుంది నాకు. సో అందుకే బైక్ రెంటల్స్ ఎక్కడ వెళ్ళినా బైక్ రెంటల్స్ ప్రిఫర్ చేస్తా చాలా నేను. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye.